హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇదైతే మనకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఏఎఫ్ క్యాట్ 2025 ఏదైతే ఉందో 284 వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట. 2 జూన్ 2025, ఇంకా 1 జూలై 2025 ఈజ్ ద లాస్ట్ డేట్. దీనికి సంబంధించి మనకి మెన్ అండ్ ఉమెన్, మేల్ అండ్ ఫీమేల్ బోత్ ఆర్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫ్రెండ్స్, మనకి ఏఎఫ్ క్యాట్ 02/2025 అనేది టెంటేటివ్గా 23 ఆగస్టు 24 ఆగస్టు 2025 అయితే మనకి కండక్ట్ చేసే అవకాశాలు అయితే టెంటేటివ్గా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి మనకి మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ సెపరేట్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ ఫ్లయింగ్ అనమాట. ఇక్కడ మెన్ ఒకటి ఉంది, ఉమెన్ 2 ఉన్నాయి. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ దాంట్లో కూడా మెన్ ఒక 123 దాకా ఉన్నాయి, అలాగే ఉమెన్లో కూడా మనకు ఒక 33 వేకెన్సీస్ దాకా ఉన్నాయి. ఇంకా కూడా ఏఎఫ్ క్యాట్ ఎంట్రీలో గ్రౌండ్ డ్యూటీ అనమాట. నాన్ టెక్నికల్లో కూడా మనకి వేరియస్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సపోజ్ ఇక్కడ మనకి వెపన్ సిస్టమ్స్ అనమాట ఒక 19, అడ్మిన్లో ఒక 46 ఉన్నాయి, లాజిస్టిక్స్లో ఒక 11 ఉన్నాయి, అకౌంట్స్ సెక్షన్లో ఒక 9 ఉన్నాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఒక 7 ఉన్నాయి, ఇంకా మెటలర్జీలో 6 ఉన్నాయి అనమాట. అలాగే ఇక్కడ మనకి ఉమెన్ కూడా సెపరేట్గా అయితే ఇవ్వడం. అలాగే ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ బ్రాంచ్లో కూడా ఒక 10% వేకెన్సీస్ అయితే వాళ్ళకి అలౌట్ చేయటం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఏజ్లో మనకి ఏజ్ లిమిట్కి సంబంధించి ఫ్లయింగ్ బ్రాంచ్ అయితే 20 to 24 ఇయర్స్ అనమాట. ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ డిఓబి ఉంటే సరిపోతుంది. 2 జూలై 2002, 1 జూలై 2006 అనమాట. అలాగే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి 20 to 26 ఇయర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. 2 జూలై 2000, 1 జూలై 2006 అనమాట. ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డిఓబి ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క కోర్సు కమెన్స్మెంట్ టైంకి అయితే క్యాండిడేట్స్ అన్మ్యారీడ్ అయితే అయి ఉండాలన్నమాట. క్యాండిడేట్స్ మస్ట్ బి అన్మ్యారీడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కోర్స్. అలాగే మ్యారేజ్ ఈజ్ నాట్ పర్మిటెడ్ డ్యూరింగ్ ద ట్రైనింగ్. మీ ట్రైనింగ్లో అయితే మ్యారేజ్ అనేది మీకు అలౌ అయితే చేయరనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి అయితే ఫ్రెండ్స్ మనకి ఇంటర్మీడియట్లో 50% మార్క్స్తో కంపల్సరీగా ఇంటర్తో పాస్ అయి ఉండాలి. అయితే ఇంటర్లో మనకి మ్యాథ్స్ అండ్ సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్ట్స్గా అయితే మనం చదువుకొని ఉండాలి. అయితే మనకి ఇంటర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ విత్ 50% మార్క్స్తో పాటు మన ఎనీ గ్రాడ్యుయేషన్ లేదంటే బీఈ బీటెక్ అనమాట 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్లియర్డ్ సెక్షన్ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ ఆఫ్ అసోసియేట్ మెంబర్షిప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఏదైతే ఉందో, అలాగే మన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 50% అనేది కామన్. ఇంకా సెకండ్ క్రైటీరియా వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఆర్ బీఈ బీటెక్ ఆర్ ఇక్కడ ఏ అండ్ బి ఎగ్జామినేషన్ అనమాట. ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్లో ఏరోనాటికల్ ఇంజనీర్ అనమాట. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ 50% మార్క్స్తో 4 ఇయర్స్ డిగ్రీ అయితే కావాలన్నమాట. ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీ అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఇక్కడ వేరియస్ డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. వాటిల్లో ఏదో ఒక బ్రాంచ్లో అయితే మీరు చేసి ఉండాలి. అలాగే ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీర్ మెకానికల్కి సంబంధించి కూడా ఇంటర్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్లో 50% మార్క్స్తో పాటు 4 ఇయర్స్ బీఈ లేదంటే బీటెక్ అనమాట. కింద కొన్ని బ్రాంచెస్ అయితే ఇచ్చారు. వీటిల్లో ఏదో ఒక బ్రాంచ్లో అయితే మీరు కంపల్సరీగా అది పాస్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి వీటిలో 60% మార్క్స్ కూడా వచ్చి ఉండాలన్నమాట. అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి వెపన్ సిస్టమ్స్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి. మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో చదువుకొని ఉండాలి. 50% అయితే రావాలి. దాంతోపాటు ఎనీ డిగ్రీ ఆర్ బీఈ బీటెక్ అయితే ఉండాలి. 60% అయితే మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట గ్రాడ్యుయేషన్లో. అలాగే అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్కి సంబంధించి ఇంటర్మీడియట్తో పాటు మనకి గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. ఎనీ డిసిప్లైన్ అంటే ఇంటర్ విత్ డిగ్రీ అనమాట. ఎనీ డిసిప్లైన్ అయితే డిగ్రీలో 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్తో పాటు ఇంటర్లో 60% ఉండాలి. దాంతోపాటు మనకి బీకామ్ కానీ లేదంటే ఈ బీబీఏ కానీ లేదంటే మనకి ఇక్కడ సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ వీళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే ఇక్కడ బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అలాగే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ కూడాను వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అకౌంట్స్ బ్రాంచ్కి సంబంధించి. అలాగే బీఎస్సీ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా
అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ బ్రాంచ్కి సంబంధించి మనకి ఇంటర్మీడియట్తో పాటు మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలన్నమాట 50% మార్క్స్తో. ఫ్రెండ్స్ ఇంకా మనకి మెటలర్జీకి సంబంధించి కూడా ఇంటర్ అయితే పాస్ అయి ఉండాలి. ఇంకా బీఎస్సీలో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్స్గా చదువుకొని 60% మార్క్స్ అయితే ఉండాలి. ఇంకా కూడా 4 years బీఈ బీటెక్ కింద బ్రాంచెస్ ఇచ్చారు, వాటిలో ఏదో ఒక దాంట్లో 60% మార్క్స్ పాస్ అయినా కూడాను వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్ విత్ ఈ ఫాలోయింగ్ బ్రాంచెస్లో ఏదో ఒక దాంట్లో బీఈ బీటెక్ విత్ 60% మార్క్స్ అనమాట. లేదంటే బీఎస్సీ అయినా పర్వాలేదు, ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా అయితే చదువుకొని అయితే ఉండాలన్నమాట. ఇది బేసిక్గా ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. మీకు ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీరు ఏ బ్రాంచ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి ఇక్కడ మనకి 550 రూపీస్ ప్లస్ జిఎస్టీ ఇచ్చారు. గతంలో 250 రూపీస్ ఉండేది లాస్ట్ టైము, ఈసారి అయితే 550 రూపీస్కి మార్చారనమాట. మనం 550 ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ అయితే అవుతుంది. ప్లస్ మన ఏఎఫ్ క్యాట్ 02/2025కి సంబంధించినటువంటి అఫీషియల్ అప్లికేషన్ లింక్ అనమాట. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వాలి. మీకు గతంలో మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ కనుక పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అయితే తీసుకోవచ్చు. లేదు మీరు గతంలో రిజిస్టర్ అయిపోతే ఫ్రెష్ క్యాండిడేట్ అయితే కనుక ఇక్కడ మనకి సైన్ అప్ అనేది ఒక లింక్ అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్కి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట ఈ బాక్స్లో. అలాగే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. అలాగే మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే ఇక్కడ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ వెరిఫై చేయాలి. అలాగే ఇక్కడ మనకి ఎస్ఎంఎస్ అనమాట, మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, సైన్ అప్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేమ్ కనుక మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత చేంజ్ చేసుకుంటే దాని యొక్క డీటెయిల్స్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఇక్కడైతే మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఇన్ కేసు నేమ్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ చేంజ్డ్ ఆఫ్టర్ 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ క్యాండిడేట్ నీడ్ టు ఫర్నిష్ డీటెయిల్స్. మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఆ యొక్క డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయాలి. మీ యొక్క నేమ్ కనుక మార్చుకోకపోతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఫ్రెండ్స్ మీకు సక్సెస్ అనే ఒక మెసేజ్ అయితే వస్తుంది అనమాట. మీ యొక్క ఈమెయిల్ ఐడి లేదంటే మొబైల్కి ఒక మెసేజ్ అయితే వస్తుంది, అది పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట అక్కడ. సో ఆ పాస్వర్డ్ తీసుకొని మనం ఏం చేయాలంటే లాగిన్ అయితే అవ్వాలన్నమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ మనకు వస్తుంది ఇప్పుడు చెప్పాం కదా, ఎంటర్ చేయాలి, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ రీసెట్ పాస్వర్డ్ ప్రాంప్ట్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ మనకు అనుకూలంగా ఉన్నది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 8 నుంచి 16 క్యారెక్టర్ అంటే 8 నుంచి 16 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు లోయర్ కేసు ఒక నెంబరు అలాగే స్పెషల్ క్యారెక్టర్స్ ఈ విధంగా అనమాట 8 to 16 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ మనం పాస్వర్డ్ రీసెట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇలాగ మనకి పాస్వర్డ్ రీసెట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే అనాలి. ఫ్రెండ్స్ మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. స్టార్టింగ్లో మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ ఆన్లైన్ టెస్ట్ ఏఎఫ్ క్యాట్ ఈ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అయితే కనుక వీళ్ళకి 10% ఉంటాయని చెప్పాం కదా, ఇది తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని ఉన్నాయి అనమాట, చదువుకోవచ్చు, హిందీలో ఇంగ్లీష్లో ఉన్నాయి. టిక్ ఆన్ చేయాలి. లాస్ట్లోకి వచ్చేసరికి సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఇక్కడ మనకి ట్యాబ్స్ అయితే ఇచ్చారనమాట. మొదట ఫిల్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ఎగ్జామినేషన్, సిటీ ప్రిఫరెన్స్, ఫైనల్ సబ్మిషన్, ఫీజు ఉన్న ఫీజు పే చేసుకోవాలి. సారీ అందరికీ ఫీజు ఉందన్నమాట 550 రూపీస్. కామన్గా అందరు 550 రూపీస్ పే చేయాలి, అందరికీ ఉన్నది. పేమెంట్ స్టేటస్ చూసుకోవచ్చు, ప్రివ్యూ అప్లికేషన్ అనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నేమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే మన రిజిస్ట్రేషన్లో మనం ఎంటర్ చేసాం కాబట్టి. మీ నేమ్ కనుక మీరు కనుక 10th తర్వాత మార్చుకుంటే కనుక ఎస్ పెట్టాలి. మీరు మార్చుకున్న నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ నో పెడితే కనుక ఏం అడగదనమాట. తర్వాత మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి 10th మెమోస్ ప్రకారం. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనమాట. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి ఉండి ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. నేషనల్ ఇండియన్ ఆటోమేటిక్గా వస్తుంది, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాబట్టి. మొబైల్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే మనం ఎంటర్ చేసాం కాబట్టి అక్కడ. అలాగే క్యాండిడేట్స్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట 10th మెమోస్లో అయితే ఉంటాయి అనమాట. మోల్స్ పుట్టుమచ్చలు అవి క్లియర్గా మెన్షన్ చేయాలి, విజిబుల్గా ఉండాలన్నమాట అవి.
ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కనుక రెగ్యులర్గా కనుక గ్లాసెస్ కనుక మీరు కనుక వేర్ చేసేటట్టయితే ఎస్పెట్టాలన్నమాట. మీకు కనుక జనరల్ కళ్ళజోడు పెట్టుకునే ఇది ఉంటే కనుక ఎస్పెట్టాలి, లేకపోతే నో అనమాట. అట్లాగే ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, 10th మార్క్ షీట్ అనమాట విత్ ఫోటో ఉన్నటువంటిది. ఇంకా ఎనీ అదర్ వ్యాలిడ్ ఫోటో కానీ ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకొని ఫ్రెండ్స్ దాని యొక్క నెంబర్ ఇక్కడ మెన్షన్, సపోజ్ ఓటర్ ఐడి ఇచ్చామనుకోండి, ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో, ఏది ఇస్తే అదనమాట. ఇంకా కూడా మీకు పిఏబిటీ లేదంటే సిపిఎస్ఎస్ స్టేటస్ గురించి అడుగుతున్నారు అనమాట. ఇన్ఫర్మేషన్ కావాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టమ్ సిపిఎస్ఎస్ అంటే కండక్టెడ్ బై ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ అనమాట, ఫ్లయింగ్ బ్రాంచ్లో. ఏవియేషన్ క్యాడర్ కోసం అయితే లైఫ్లో ఒక్కసారి కండక్ట్ చేసేటటువంటి ఆ యొక్క టెస్ట్ అనమాట అది. సో మీరు కనుక ఈ యొక్క ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎలిజిబుల్ కావాలి అంటే ఈ సిపిఎస్ఎస్ లేదంటే పిఏబిటీకి సంబంధించినటువంటి స్టేటస్ అనేది పాస్డ్ అన్న అయి ఉండాలి, లేదంటే నాట్ ఎ పీరియడ్ గతంలో మీరు దానికి అటెంప్ట్ అన్న ఇచ్చి ఉండకూడదు అనమాట. సో ఆప్షన్ అనేది పాస్డ్ లేదంటే నాట్ ఎ పీరియడ్ మాత్రమే, అలా పెట్టిన వాళ్ళు మాత్రమే ఫ్లయింగ్ బ్రాంచ్కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో దాని ప్రకారం ఇక్కడ మన పాస్డా లేదంటే నాట్ ఎపియర్డా అనేది సెలెక్ట్ అయితే చేసుకుంటే మీరు ఫ్లయింగ్ బ్రాంచ్కి కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. డు యూ హ్యావ్ ఏ కరెంట్ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఫ్రమ్ డీజీసీఏ నుంచి మీకు కనుక ఈ యొక్క సిపిఎల్ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఆర్ యూ సర్వింగ్ ఎయిర్మెన్ ఆఫ్ ఐఏఎఫ్, మీరు కనుక ఎయిర్మెన్గా వర్క్ చేస్తూ ఉంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. జెండర్ మీరు మేలా ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, ఓకే అనాలి. అలాగే ఓన్లీ అన్మ్యారీడ్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ కాబట్టి అన్మ్యారీడ్ అనే ఆప్షన్ ఆటోమేటిక్గా అయితే వచ్చిందనమాట. దాని గురించి మనకి ఇంకా వేరే ఇది లేదు. ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ మనకి డిఓబి ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళే ఇచ్చేస్తున్నారు మనకి క్లారిటీగా. 2 జూలై 2000, 1 జూలై 2006 మధ్య బోర్న్ అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అయితే ఇచ్చారనమాట. ద క్యాండిడేట్ షుడ్ ఎక్సర్సైజ్ డ్యూ టు కేర్ వెల్ ఎంటరింగ్. ఇందాక చెప్పినట్టుగా మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అనేది 10th క్లాస్ లేదంటే ఏదైనా మన దగ్గర ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. ఇందాక చెప్పినట్టుగా ఏజ్ అనేది ఇక్కడ గ్రౌండ్ డ్యూటీకి ఒకటి, ఇంకా ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి ఒక ఏజ్ అయితే ఉంది. ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి 20 to 24, గ్రౌండ్ డ్యూటీకి సంబంధించి 20 to 26 ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చారు. ఈ రెండింటి మధ్య ఉంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవడానికి క్యాలెండర్ ఇస్తారు ఇక్కడ. దీని నుంచి మొదట మీరు ఇయర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మొదట ఇయర్ మీద క్లిక్ చేసి ఇయర్స్ వస్తాయి అన్నమాట, సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి వస్తాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట. మన నేమ్, మన డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వస్తాయి. చెక్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవాలి. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ కోసం ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. ఇంటర్మీడియట్ తర్వాత ఎనీ గ్రాడ్యుయేషన్, అలాగే ఇంటర్మీడియట్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. పీజీ కూడా చేస్తుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే ఇంటిగ్రేటెడ్ పీజీ కనుక చేస్తుంటే ఇంటర్ తర్వాత లాస్ట్ ఆప్షన్ అయితే మీరు తీసుకోవాలన్నమాట. ఇంకా మీకు పూర్తి వివరాలు కావాలి అంటే ఇక్కడ టు చెక్ ఎలిజిబిలిటీ క్లిక్ హియర్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేయొచ్చు అనమాట. యాజ్ ఏ గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ మన వీడియో ఫస్ట్లో మనం చెప్పినట్టుగా ఏదైతే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా కావాలో దాని ప్రకారం అయితే ఇక్కడ మళ్ళీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. యాజ్ ఎ గ్రాడ్యుయేట్గా మీకు ఈ యొక్క కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఫర్ మెన్ అనమాట. అలాగే ఉమెన్కి, మెన్ అండ్ ఉమెన్కి ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ కోసము మీకు ఎటువంటి క్వాలిఫికేషన్ కావాలి, ఇంకా ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ కోసము ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వరుసగా ఇచ్చారనమాట. అదైతే మనం ఆల్రెడీ వీడియోలో ముందు చెప్పడం జరిగింది, దాని ప్రకారం మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది అనమాట. సపోజ్ మీరు ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే ఇలాగ తీసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అనమాట. గ్రాడ్యుయేషన్ ఆప్షన్ ABCD ఇక 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇక దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. ఆప్షన్ 1 ఏంటంటే ఏలో మనకి BE BTech అనమాట. మినిమం 4 years గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో BE BTech అనమాట. అలాగే ఇక్కడ మనకి
ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అలాగే వేరియస్ బ్రాంచెస్ అయితే ఇచ్చారు. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి బీఈ బీటెక్తో పాటు ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. అలాగే సిలో వచ్చేసరికి బీకామ్ బీబీఏ ఇక్కడ సిఏసిఎంఏ సిఎస్సిఎఫ్ఏ అవి చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి, లేదంటే బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనమాట. ఇంకా ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి ఎనీ అదర్ గ్రాడ్యుయేషన్ పైన కాకుండా ఇంకా ఏదైనా ఫోర్త్ది ఏదైనా ఉంటే కనుక ఇక్కడ బీఈ బీటెక్ ఏఎంఐఈ నాట్ ఫెయిలింగ్ ఇన్ ద కేటగిరీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఈ 3 కాకుండా ఏబీసీ కాకుండా డి అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. మీ యొక్క గ్రాడ్యుయేషన్ యొక్క వివరాలు అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా సపోజ్ మీరు ఏ అయితే కనుక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ దానికి సంబంధించిన సి అయితే సి, బి అయితే బి అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక్కడ ఏఎంఐ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేకపోతే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా సెలెక్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ స్ట్రీమ్ అనమాట. మీరు ఏ స్ట్రీమ్లో అయితే చేశారో అదైతే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే గ్రాడ్యుయేషన్ కోర్స్ డ్యూరేషన్ అనమాట 4 years ఇక్కడ ఇయర్స్లో ఏమని చెప్తున్నారు. వాళ్ళు గ్రాడ్యుయేషన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ నేమ్ అనమాట. మీరు గ్రాడ్యుయేషన్ ఏ కాలేజీలో చదువుకున్నారో ఆ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. టైప్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ అప్టైనింగ్ ద గ్రాడ్యుయేషన్, మీరు ఆల్రెడీ పాస్ అయ్యి ఉంటే మీరు పాస్ అయినటువంటి డేట్ అనమాట మీ యొక్క మెమోస్లో అయితే ఉంటుంది. సెలెక్ట్ అయితే చేసుకోవాలి క్యాలెండర్ నుంచి, లేదంటే పర్సంటేజ్ అనమాట. ఇక్కడ మనకి కన్వర్షన్ ఫార్ములా డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ కనుక ఏదన్నా ఆ యొక్క ఫార్ములా ఇస్తారు, ఆ సర్టిఫికేట్ ఇస్తారనమాట మీకు. దాని ప్రకారం అయితే మీరు మల్టిప్లికేషన్ చేసుకొని ఆ యొక్క సిజిపిఏ నుంచి మీరు ఆ యొక్క దీన్ని పర్సంటేజ్ మార్క్స్ని అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ కనుక ఇన్ కేసు ద యూనివర్సిటీ కాలేజీ కనుక మీకు ఆ స్కీమ్ కనుక లేకపోతే కనుక సిజిపిఏ కన్వర్షన్ ఆ యొక్క ఈక్వలెంట్ మార్క్స్కి అప్పుడు ఏం చేయాలంటే మీకు వచ్చినటువంటి సిజిపిఏ బై మొత్తం సిజిపిఐ ఎంత అయిందని టోటల్ సిజి సపోజ్ మీకు 7.5 వస్తే బై 9.5 ఇంటూ 100 అయితే వేసుకుంటే మీకు ఈ యొక్క పర్సంటేజ్ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. దాని ప్రకారం మనం ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. డైరెక్ట్గా పర్సంటేజ్ ఉంటే కనుక మీరు ఇక్కడ పర్సంటేజ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు. డూ యూ హ్యావ్ కరెంట్ బ్యాక్లాగ్ ఇన్ గ్రాడ్యుయేషన్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేదంటే పూర్తి అయిపోతే కనుక నో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఇంటర్మీడియట్ హైయర్ సెకండరీ స్కూల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. మీకు ఎంత అగ్రిగేట్ వచ్చింది అనేది అడుగుతున్నారనమాట, మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరైనా ఈ యొక్క ఫిజిక్స్ మ్యాథ్స్ కాకుండా వేరే జనరల్ స్ట్రీమ్లో చదివిన వాళ్ళు అయితే కనుక 0 ఆటోమేటిక్గా వస్తుంది, సరిపోతుంది అనమాట. ఎవరైతే ఈ సైన్స్ స్ట్రీమ్లో చదువుకున్నారో మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళు మాత్రం పర్సంటేజ్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫిజిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ అనమాట. అలాగే మ్యాథమెటిక్స్ పర్సంటేజ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ట్యాబ్లో మనం కోర్సు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్నీ ఉన్నాయన్నమాట. లాజిస్టిక్స్, వెపన్ సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్ అవన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు వెపన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకుని ఇటువైపుకి వస్తుంది, లేదంటే మన దీని మీద క్లిక్ చేసి ఇటువైపుకి వస్తుంది అనమాట. సో మీరు వరుసగా అయితే మీ యొక్క ప్రిఫరెన్సెస్ అయితే ఫస్ట్ దేనికి ఇస్తారు, సెకండ్ ఏది అనేది వరుసగా అయితే మీరు ఇచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు ఇటువైపుకి తీసుకొచ్చుకోవాలంటే డైరెక్ట్గా ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదంటే క్లిక్ చేసి ఇటువైపుకి వచ్చేస్తాయి అనమాట. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మనం ఈ ఎన్సిసి సి సర్టిఫికెట్ మీకు డూ యూ హ్యావ్ ఎన్సిసి ఎయిర్ వింగ్లో కనుక సి సర్టిఫికెట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా మీకు ఈ యొక్క ఏఎఫ్ఎస్పి కానీ ఇంకా ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ కనుక మీరు గతంలో అపియర్ అంటే అటెండ్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే అయ్యి ఉంటే కనుక బ్యాచ్ నెంబరు అలాగే ప్లేస్ ఆఫ్ ఎక్కడ అపియర్ అయ్యారో, ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్ ఎప్పటి నుంచి ఎంతవరకు జరిగినాయి అవన్నీ మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ డీటెయిల్స్ అన్ని యాడ్ అవుతాయి, నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా మీకు ఈ రిక్రూట్మెంట్ గురించి ఎలా తెలిసింది అడుగుతున్నాను, న్యూస్ పేపరా లేకపోతే ఎలాగ తెలిసిందనేది సెలెక్ట్ అయితే ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ గేట్, మీరు గేట్ కనుక ఎగ్జామ్ అపియర్ అయ్యి ఉంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక ఏ ఇయర్లో అయ్యారు ఇంకా అగ్రిగేట్ కూడా మెన్షన్ చేయాలి, నో పెడితే అవసరం లేదనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ ఈ ట్యాబ్లో మన కమ్యూనికేషన్ అంటే అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసుకోవాలి. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి స్టేట్ అలాగే డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తాయి అనమాట. మీరు తెలంగాణ ఇస్తే తెలంగాణ యొక్క డిస్ట్రిక్ట్స్ అన్నీ వస్తాయి అనమాట. అలాగే ఇక్కడ సబ్ డిస్ట్రిక్ట్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సపోజ్ ఈ విధంగా. అలాగే ఇక్కడ పిన్ కోడ్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. మీ అడ్రస్లో నుంచి నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీకు దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసుకోవాలి. ఇంకా ల్యాండ్లైన్ ఉంటే కనుక ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్టీడీ కోడ్ అనమాట. సపోజ్ హైదరాబాద్ అయితే 040 నెంబరు, లేదంటే అవసరమైతే లేదనమాట, ఆప్షనల్ ఇది. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రం కంపల్సరీగా మీరు మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మెన్షన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంకా పైది వచ్చేసరికి మనకి పర్మనెంట్ అడ్రస్ అనమాట. కింద కమ్యూనికేషన్ కరస్పాండెన్స్ అడ్రస్ అనమాట. బోత్ ఆర్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా కిందకైతే వచ్చేస్తాయి. లేదంటే ఈ కాలమ్స్ కూడా 1 by 1 అయితే మీరు ఫిల్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అయితే ఇక్కడ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలన్నమాట. ఈ యొక్క ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి మనకి 10 to 50 KB మధ్య అయితే ఉండాలన్నమాట. మీకు ఫోటోగ్రాఫ్ ఫైల్ నేమ్ అయితే ఇక్కడ పాస్వర్డ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి, సిగ్నేచర్ ఇలా ఉండాలి, థంబ్ ఇంప్రెషన్ ఇలా ఉండాలన్నమాట. జెంట్స్ ఎవరైతే ఉన్నారో మేల్స్ వాళ్ళ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక అప్లై చేస్తూ ఉంటే దైర్ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీరు రాంగ్ ఇస్తే కనుక తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉండదన్నమాట. ఇక్కడ బ్రౌజ్ అని చెప్పేసి మీరు ఆ యొక్క ఫైల్ నేమ్ ఈ విధంగా ఉండాలి, అది కాపీ పేస్ట్ చేసుకోవచ్చు ఆ యొక్క జేపీజీ ఫైల్ నేమ్కి. తర్వాత అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అయిపోయిన తర్వాత క్యాప్చర్ లైవ్ ఇమేజ్ అనమాట. ఇక్కడ ఫోటో సరికి ఇక్కడ డైరెక్ట్ ఇలా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ స్లేట్ అయితే ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం మామూలు ఫోటో అయితే వైట్ బ్యాక్గ్రౌండ్, లైట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది. అలాగే సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్. కిందకు వచ్చేసరికి ఇక్కడ క్యాప్చర్ అయితే చేసుకోవాలి. కెమెరా ముందు కూర్చొని వెబ్ క్యామ్ ముందు దానికి ఫేస్ దానికి ఎదురుగా ఉండేలాగా చూసుకొని దాని వైపు చూస్తూ ఇక్కడ స్టార్ట్ కెమెరా అంటే ఇక్కడికైతే ఇమేజ్ వచ్చేస్తుంది. ఇక్కడ సేవ్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాలి, టిక్ ఆన్ చేయాలన్నమాట. మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు ప్లేస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ స్టెప్లో సెలెక్ట్ స్టేట్ అని అడుగుతున్నారు ఎగ్జామ్ సిటీ కోసం. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి సిటీస్ అయితే వస్తున్నాయి. సపోజ్ ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి గుంటూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వచ్చాయి. అలాగే మనకి ఇక్కడ తెలంగాణకి సంబంధించి హైదరాబాద్, వరంగల్ అయితే వచ్చాయి అనమాట. ఇక్కడ మనకి టోటల్గా 5 సిటీస్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టిక్ ఆన్ వచ్చాయి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయిపోయింది, ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయిపోయింది, అప్లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయింది, ఎగ్జామ్ సిటీ ప్రిఫరెన్స్ అయిపోయింది. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ అని ఉంది. ఇక్కడ పేమెంట్ అయితే మనం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ మనం ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే మనం చేయాలన్నమాట. ఫైనల్ సబ్మిట్ చేసాం, సక్సెస్ అని వచ్చింది. ఇక్కడ మనకి ఫీజు అయితే మనం ఇప్పుడు పే చేయాలన్నమాట. మీకు వచ్చాం. ఇక్కడ పేమెంట్ గేట్వేస్ అయితే ఉన్నాయి. ఇలాగా ఇక్కడ ఏదో సెలెక్ట్ చేసుకొని మనం ఇక్కడ పే అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫీజు 550 రూపీస్ ప్లస్ GST చూపిస్తారు. గతంలో 250 ఉండదు, ఇప్పుడు 550 చేశారు. అదైతే మనం ఏదో ఒక పేమెంట్ గేట్వేలో ఫీజు అయితే పే చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు.